Amen. Praise God. Greetings in the name of Jesus Christ. We unite with everyone for this wonderful worship this morning. ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నా. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి సురక్షితంగా ఉంచిన దేవుడు అయినాడు. ఆమేన్. హల్లెలూయా. మరో సబాత్ దినాన్ని ఆచరించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కృతజ్ఞతలు. మీరు ఎక్కడున్నా కానీ మాతో కలిసి కళ్ళు మూసి తలంచినట్లయితే ఈ సమయం ప్రార్థనతో ప్రారంభిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న తండ్రి, ఇంతవరకు రాజా ఇలాంటి భయంకర పరిస్థితుల్లో రాజా మమ్మల్ని సురక్షితంగా భద్రంగా మీరు ఉంచిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు. మరొకసారి నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. మా స్తుతి ఆరాధన మీరు ఆగ్రహించండి. ఇప్పుడే నీ గొప్ప సన్నిధి నింపమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. అనేకులు తండ్రి తన ఇళ్లలో తను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా నీ గొప్ప మహిమ మేఘంతో ప్రాంతం చుట్టూ నింపమని వేడుకుంటున్నాం. అద్భుతాలు చేయండి రాజా. నీ వాక్యాన్ని నీళ్ళు కట్టి ఫలింపచేయండి తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి రాజా. లార్డ్, యు స్పీక్ విత్ ఎవ్రీ బ్రోకెన్ హార్టెడ్ లార్డ్ ఆఫ్ ఫాదర్. యు హీల్ దెమ్, యు ఎంకరేజ్ దెమ్, యు స్ట్రెంగ్త్ దెమ్ ఓ లార్డ్ ఆఫ్ ఫాదర్. తండ్రి దేవా, తండ్రి దేవా, ప్రతి సమయంలో మీరు మా తోడున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క అపవాది క్రియలు మేము యేసుక్రీస్తున్నా మేము లయపరుస్తున్నాం. నీ కృతజ్ఞతలు రాజా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క లేచి నిలబడి మీ బైబిల్ తీసినట్లయితే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 1 నుంచి 5 వరకు వచనం వరకు కలిసి చదువుకుంటాం. Book of Psalms, chapter 145, from verses 1 to 5. Amen. I will exalt you, my God, O King, and I will bless your name forever and ever. Every day I will bless you and lovingly praise you. Yes, I will praise your name forever and ever. Grace is Lord and highly to be praised, and His greatness is unsearchable. One generation shall praise your works to another, and shall declare your mighty and remarkable acts. Amen. Hallelujah. వాక్యం మంచున్నది. ప్రతి దినము కానీ ప్రతి సమయంలో ఆయన నామాన్ని గణపరచాలని వాక్యం మంచున్నది. వేరెవర్ యు ఆర్, మీరు ఎక్కడున్నా కానీ మాతో కలిసి ఆయన నామాన్ని అందుకే ఆయన వాక్యం, హిస్ నేమ్ ఇస్ అబవ్ ఆల్ నేమ్స్, హిస్ నేమ్ ఇస్ గ్రేటర్ అండ్ హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప నామాన్ని స్తుతిద్దాం. మొదటి పాటగా యెహోవాను స్తుతించుడి అని పాట పాడితే ఆయన నామాన్ని గణపరుద్దాం. చెప్పడు. Thank you, Jesus. స్తుతించు ప్రభువును కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువును గణపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. సమాధానకర్త అయిన రాజు, ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతో కరుములు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యం చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు, ప్రభువును కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. యెహోవాను స్తుతించు, ప్రభువును కనపరచు, మహాదేవుని సేవించు, యేసుని పూజించు. అలాగే చెప్పలు కొడతా నామాన్ని కనపరుస్తా. Yes, thank you Lord. Thank you Jesus. We praise your name. We exalt your name. ఆకాశ మహిమలు ఆయనను స్తుతించు, భూలోక సంపూర్ణత ఆయనను స్తుతించు. తన చేతి క్రియలన్నీ ఆయనను స్తుతించు, పిల్లల గ్రోవితో ఆయనను స్తుతించు. నీ చేతులెత్తి
పరిశుద్ధ సన్నిధిలో ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కరములు కట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యం చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు ప్రభువును గణపరచు మహాదేవుని సేవించు యేసుని పూజించు యెహోవాను స్తుతించు ప్రభువును గణపరచు మహాదేవుని సేవించు యేసుని పూజించు. Thank you, Jesus. We bless your name. స్వరమండలముతో ఆయనను స్తుతించు, సితార స్వరములతో ఆయనను స్తుతించు, గంభీర ధ్వనితో మ్రోగడి తాళంతో తంబూర నాట్యంతో తండ్రి వాక్యముతో జీవమున్న ప్రతి ప్రాణి యెహోవాను స్తుతించు, ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కర్మలు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యం చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు ప్రభువును గణపరచు మహాదేవుని సేవించు యేసుని పూజించు యెహోవాను స్తుతించు ప్రభువును గణపరచు మహాదేవుని సేవించు. ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు స్వామి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన రారాజును ఆత్మతోను సత్యముతోను బలముతోను మనసుతోను కరములు తట్టి కేకలు వేసి గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతించు. లా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అండ్ వాక్యం అంచున్నది, ద హోప్ అపాన్ గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. ఆయనపై మీ నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన ఎప్పుడు నేను దుఃఖపరిచే దేవుడు కాదు. ఎందుకంటే ఈజ్ అ ట్రూ ఫ్రెండ్షిప్ గాడ్ అండ్ ఈజ్ అ ట్రూ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు చేయి విడవని దేవుడు అయినాడు. ఏమైనా హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద లార్డ్ హోల్డ్స్ యువర్ హ్యాండ్. ఆయన నీ చేయి పట్టి నడిపించే దేవుడు అయినాడు. ఏమైనా హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని స్తుతిస్తాం. ప్రతి ఒక్క చేతులెత్తి మాతో కలిసి పాట పాడండి. Blessed be the name of the Lord, blessed be your name, blessed be the name of the Lord, blessed be your glorious name. Maroksa, blessed be the name of the Lord, blessed be your name, Jesus. Blessed be the name of the Lord, blessed be your glorious name. Thank you, Lord. ప్రతి ఒక్క చెప్పలు కొడుతూ ఆయన మనకి కనపరుస్తాం. Thank you, Jesus. Your name is above all names. Blessed be your name in the land that is plentiful. Streams of abundance flow. Blessed be your name. Blessed be your name when found in the desert place, the walk through the wilderness. Blessed be your name. Every blessing you pour out, come back to praise. Yes, Lord. When the darkness knows us, Lord, still I will sing. Blessed be the name of the Lord. Blessed be your name, Jesus. Blessed be the name of the Lord. Blessed be your glory. Bless your name. Blessed be the name of the Lord. Blessed be your name. Bless your name. Blessed be the name of
of the Lord. Blessed be your glorious name. Alek chapel kodu. Thank you, Lord. Thank you, Jesus. Blessed be your name, the sun shining down on me. The world as it should be. Blessed be your name. Blessed be your name. On the road might be suffering, the pain and the offering. Blessed be your name. Every blessing you pour out, turn back to praise. When the darkness closes the Lord, still I will say, blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Oh, blessed be the name of the Lord. Blessed be your glorious. You give and take away. You give and take away. My heart will choose to say, Lord, blessed be your name. You give and take away. You give and take away. My heart will choose to say, Jesus, blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be the name of the Lord. Blessed be your name. Bless your name. Blessed be the name of the Lord. Blessed be your once again, let's bless his name. Blessed be the name of the Lord. Blessed be your name, Jesus. Blessed be the name of the Lord. Blessed be the glorious name. Amen. Hallelujah. Hallelujah. We bless your name. We bless your name. We exalt your name. Jesus, there's no one like you. Your name is above all names. In your name there is healing. In your name there is power. Oh, Rababa, Sherandaraba. We exalt your name. Come on, just together. Be cheerful, each of them. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be your glory. Come on, just raise your voice and say, blessed be the name of the Lord. Blessed be your name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Amen. Hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టినా మన గణపరుస్తాం. Amen. ఇజ్రాయెల్ ప్రజలు ఇలాగే ఎరికో గోడల ముందు వాళ్ళు బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయిన వాక్యం అంచున్నది. టుడే యాజ్ వి ప్రైజ్ ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాలు చేసే దేవుడు అయినాడు. ఏమైనా హల్లెలూయా. అలాంటి గొప్ప ఇంతసేపు మనం ఆయన్ని స్తుతించాం, ఈ సమయంలో ఆరాధిస్తాం. ఆయన వాక్యం మంచినది. నీ రెండు చేతులు ఎత్తగా యు ఆర్ సరెండరింగ్ టు ద లార్డ్. ఏమని, దేవా నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. మీరు ఎక్కడున్నా లేచి నిలబడి మీ చేతులు ఎత్తి ఆయన ఆరాధిస్తాం. దిస్ ఇస్ ఎ వెరీ ప్రెషియస్ టైం. ఆయన ఆరాధిస్తాం. ఎస్ లార్డ్. The Bible says God enthrones on the praise of his people. ఆయన స్తుతులపై సింహాసనమైన దేవుడు.
He will be beside you. నా నామంలో ఎక్కడ ముగ్గురు కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో నేను దిగి వస్తానన్న దేవుడు. The Lord is here. And ఆరాధిస్తాం. Oh, you wonderful God, we worship you. Oh, thank you, Lord. Hallelujah. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. ప్రేమామయుడు. The Bible says the God is love. The God loves you everyone. నువ్వు ఎలా ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ the Bible says Jesus loves you, Lord. The Bible says He died on the cross. నీ నా కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యాడు. తన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. His blood is precious. Let us come. Oh, Baba, we love you, Lord. Premamaya mahonatuda, పూజించేదా నా యేసు రాజా. చేతులు చెప్తాం. ప్రేమామయుడా మహోన్నతుడా, పూజించేదా నా యేసు రాజా. ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. Thank you, Jesus. We worship your name. We exalt your name. రాజాది రాజా, ప్రభుల ప్రభు అయిన దేవాన్ని ఆరాధిస్తున్నా. You are the Alpha, you are the Omega. We worship your name. We worship you, adore your name. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Rabba Shekera Handa Rabba. Abba. Let it chop down. Alpha Omega, Adi Sangududa, Ranayunna, na Yesu Raja. Alpha Omega, Adi Sangududa, Ranayunna, na Yesu Raja.
కలిసి చేతులెత్తి మనోహరుడైన దేవాన్ని ఆరాధిస్తున్నా, ప్రేమామయుడైన దేవాన్ని ఆరాధిస్తున్నా. నీకే మా ఆరాధన. You alone God worthy of all our worship. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావమయ్యా. We love you. Baba Sherere Elohim, we worship you. Adonai, we worship you. యజమానుడా నిన్ను ఆరాధిస్తున్నాం. హే రబా బాబా శరరే థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ తోడు లేనిదే జీవించలేనయ్యా, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ తోడు లేనిదే జీవించలే. చేతులెత్తి చెప్తాం. నా శాశ్వత జీవం నీవే యేసయ్యా, నా శాశ్వత జీవం నీవే యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తాం. నీ గొప్ప త్యాగానికై నేనే మెచ్చులయా, నీ ప్రాణ త్యాగానికై నేనే మర్పించులయా, నీ గొప్ప త్యాగానికై నేనే మెచ్చులయా, నీ ప్రాణ త్యాగానికై నేనే మర్పించులయా. నా జీవితమంతా నీకే యేసయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. The Bible says the Lord has brought us with a great price. తన రక్తాన్ని వెలపెట్టి కొన్న దేవుడు. ఆయన సిలువలో ఏ నేరము చేయకున్నా కానీ ఆయన సిలువలో నీ నా కోసం బలి అయిన దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన్ని. The God loves everyone. అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తాం. దేవా, నా జీవితం అంతా నీకే. We surrender everything to you, Lord. ఓ బాబా షేరే నిన్ను ఆరాధిస్తున్నాం. ఓ నిన్ను మహిమపరుస్తున్నాం రాజా. నా మరణ శయ్యలో నన్ను బ్రతికించావయ్యా, నా రోదన ధ్వనిలో నన్ను ఆదరించావయ్యా, నా మరణ శయ్యలో నన్ను బ్రతికించావయ్యా, నా రోదన ధ్వనిలో నన్ను ఆదరించావయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా. చేతులెత్తి చెప్తాం. యేసయ్యా, 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 యేసయ్యా,
మా కేడము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే రాజా. నేను ఆరాధిస్తున్నా. You're my shield, you're my everything, Lord. ఇంతవరకు మా తోడున్న దేవుడు, నేను ఆరాధిస్తున్నా. నీ గొప్ప కృపను బట్టి రాజా నేను ఆరాధిస్తున్నా. Thank you for your unmerited favor, Lord. Thank you for everything you have done in our lives. Thank you, Jesus. నా కేడము నీవై నన్ను మరుగుపరిచావయ్యా, నా అతిశయ స్వరమై నన్ను నిలువబెట్టావయ్యా. నా కేడము నీవై నన్ను మరుగుపరిచావయ్యా, నా అతిశయ స్వరమై నన్ను నిలువబెట్టావయ్యా. నా జీవితమంతా నీకే యేసయ్యా, నా జీవితమంతా నీకే యేసయ్యా. చెప్తాం ప్రతి గురు. యేసయ్యా, 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 అలాగే యేసయ్యా, 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 యేసయ్యా. Let us imagine, ఇంతవరకు దేవుడు తన రెక్కన చాటున నిన్ను నన్ను భద్రపరిచిన దేవుడు. ఆయన వాక్యం అంచున్నది, మన చుట్టూ అగ్ని కంచె ఉందా. జకర్యా 2:5 ప్రకారం, ప్రకటన గ్రంథం ప్రకారం ఆయన వాక్యం చేత రక్తం చేత మనల్ని కప్పబడినాడు దేవుడు. తన దేవదూతల్ని మనకు తోడుగా ఉంచిన దేవుడు. ఆయన లేకంటే మనం ఒక్క క్షణం లేమండి. దట్ ఈస్ గాడ్స్ లవ్. తన ప్రేమలో మనం భద్రపరిచిన దేవుడు. మాతో కలిసి మాట చెప్పండి, మీ చేతులెత్తి. నీ ప్రేమ లేనిదే, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ తోడు లేనిదే అవును దేవా, నీ తోడు లేకుండా నేను జీవించలేను. వి సరెండర్. నీ తోడు లేనిదే జీవించలేను. చెప్తాం, నా శాశ్వత జీవం, నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. మరొకసారి, నా శాశ్వత జీవం, నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. నా శాశ్వత జీవం నీవే యేసయ్యా. ప్రతిక్షేత్రని యేసయ్యా, 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 యేసయ్యా. Amen. Thank you, Jesus. In Jesus' name. Amen. Hallelujah. Amen. Hallelujah. Praise God. Praise the Lord. We welcome you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నాం. My dear church, నా ప్రియమైన సంఘమా, how are you doing? మీరు బాగున్నారా అండి? And I believe and I trust you are doing good. మీరంతా బాగున్నారని, చాలా మంచిగా ఉన్నారని దేవుని యందు నమ్మికతో విశ్వాసం ఉంచి ఉన్నాను నేను. Amen. ఆమేన్. By your testimonies and your comments. మీ అభిప్రాయాలు, మీ సాక్ష్యాలను బట్టి నేను మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. Praise God. Let us know what's happening. దయచేసి
మీ జీవితాల్లో జరిగిన సంఘటనలు మాతో తెలియజేయడం We are మర్చిపోకండి. praying for you. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. And weekly programs we are being telecasted and it's coming to your home. అదేవిధంగా మీ గృహాల్లోకి రావడానికి అనేకమైన ప్రోగ్రామ్స్ కూడా మేము ప్రసారం చేయడం జరుగుతూ ఉన్నది. Please keep watching and be blessed by the word of God. దయచేసి ప్రతి ప్రోగ్రాం కూడా మీరు చూసి దేవుని వాక్యం చేత ఆశీర్వదించబడాలని Don't కోరుకుంటున్నాను. miss it. ఏ ప్రోగ్రామ్ ను దయచేసి మిస్ అవ్వద్దు. Amen. Amen. Because it's all been done by the will of God. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాం కూడా దేవుని చిత్తానుసారంగా తయారు చేయబడి మీ వద్దకు And I తీసుకురాబడుతూ believe ఉన్నాయి. it's going to be a great blessing for you and for your family. మీకు మీ కుటుంబాలకు ఈ యొక్క కార్యక్రమాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. Please ఆమేన్. come and sit down now. దయచేసి అందరూ చోట వచ్చి కూర్చోండి. Praise God. Have you prepared the bread? అదేవిధంగా ప్రభు బలను కూడా సిద్ధపరచుకోమని మనవి చేస్తూ Amen. ఉన్నాను. ఆమేన్. Because today the message is it's important. It's about the bread, right? ఎందుకంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వర్తమానం దేవుని యొక్క రొట్టెను గురించిన వర్తమానం వినబోతూ Please ఉన్నాం. come sit down దయచేసి వచ్చి Open కూర్చోండి. your Bibles. మీ బైబిల్ గ్రంథాలు తీసుకోండి. and your books. నోట్ పుస్తకాలు తీసుకోండి. Don't go here and there. ఇటు అటు తిరగవద్దు Praise దయచేసి. God. ఒక చోట Because కూర్చోండి. already the presence of God is in your home. ఎందుకంటే దేవుని సన్నిధి మీ ఇళ్లలో ఇది వరకే వచ్చి ఉన్నదండి. Of praise and worship. దేవుని స్తుతించి ఆరాధించాం కాబట్టి ఆయన సన్నిధి వచ్చి ఉన్నది. You have invited the Lord. ప్రభువును మీరు ఆహ్వానించి ఉన్నారు. Now the Lord is going to speak with ఇప్పుడు you. ప్రభు మీతో మాట్లాడే సమయం అండి ఇది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Open your Bibles మీ బైబిల్ గ్రంథం తెరవండి. to the book of Exodus, నిర్గమకాండము chapter 3, 3వ అధ్యాయము verses 14. 14వ వచనం Our అండి. kingdom series. మన రాజ్యం దేవుని రాజ్య వర్తమానాలు నేర్చుకుంటూ ఉన్నాం. Amen. ఆమేన్. 3:14. 3వ అధ్యాయం 14వ వచనం. Let's all read together. అందరూ కలిసి చదువుదామండి. God replied అందుకు to దేవుడు, Moses, నేను I am ఉన్నవాడను who I am. అనువాడనై ఉన్నానని This is what మోషేతో you have to చెప్పు. say to the Israelites. మరియు ఆయన I am ఉండు has sent అనువాడు me మీ to యొద్దకు you. నన్ను పంపానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you. తండ్రి మీ కృతజ్ఞతలు Thank you చెల్లిస్తున్నాం. for your మీ presence. అద్భుతమైన సన్నిధిని బట్టి మీకు Thank you for కృతజ్ఞతలు. this day. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు Thank you for చెల్లిస్తున్నాం. this technology. ఈ యొక్క సాంకేతికతను బట్టి మీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాం. in this terrible and Lord time, Lord, you have not stopped to worship you, and you have not stopped to, Lord, to giving your word to us, and we thank you for this wonderful ప్రభువా, technology. భయానకమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నప్పటికీ కూడా తండ్రి మేము స్తుతించి ఆరాధించడానికి మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి సాంకేతికతను బట్టి మీ కృతజ్ఞతలు Thank you, చెల్లిస్తున్నాం. Lord. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. Thank you, Lord, you are already here. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు Lord, నాయన. speak to us this మాతో morning. మాట్లాడండి ప్రభు. ఈ ఉదయకాలం Open our minds. మా మనసులు తెరవండి నాయన. We bind every spirit ప్రతి ఆత్మలను బంధిస్తూ and ఉన్నాం. all the works of men. మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Cover me with your hand and put your words on our మీ lips. హస్తంతో కనుక మీ మాటలు నా పెదవుల మీద Let ఉంచండి this నాయన. word be a great blessing to us. ఈ మాటలు మాకందరి గొప్ప ఆశీర్వాదకరమైన Deliverance. విడుదల కలగజేయండి నాయన. Hope. నిరీక్షణ పుట్టించండి. Healing. స్వస్థపరచండి నాయన. We submit ourselves into your hand. మమ్మల్ని మేము మీ బలమైన చేతులకు In అప్పచెప్పుకుంటూ Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము And all తండ్రి. said amen. అందరూ ఆమేన్ అని చెప్పండి. Hallelujah. ఆమేన్. Amen. The Lord said, I am who I am. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే ఉన్నవాడును అనువాడను. This I am came to the world. ఆ ఉండునను ఉండు అన్న ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడండి. Amen. We are learning this series, right? ఆ అంశాన్ని మనం క్రమంగా నేర్చుకుంటూ We learned వస్తున్నాం. about I am the bread of life. నేనే జీవాహారమును అన్నాడు. I am మొదటిగా. the light of నేనే life. లోకమునకు Word. వెలుగై ఉన్నాను అన్నాడు. I am the door. నేను గొర్రెలకు ద్వారమును I am అన్నాడు. the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని Now అన్నాడు ప్రభు. today, ఈ the Lord రోజున said, I am the resurrection and life. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును అని. John chapter 11 verses 25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. John chapter 11:25 says, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం Jesus అంటుంది, said to her, I am the resurrection and the life. The one who believes in me, even if he dies, will live. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. Amen. This word Jesus said to Martha. మార్తతో ప్రభు పలుకుతున్న మాటలండి ఇవి. When her brother died, లాజరు Lazarus, ఇక్కడ మరణించిన సందర్భం. after 4 days Jesus came there. 4 రోజుల తర్వాత మార్త మరియ లాజరు వాళ్ళ గ్రామానికి ప్రభు వచ్చాడు. So Martha ran and came and met Jesus. యేసు ప్రభును వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్త మార్గమధ్యంలో And she కలుసుకుందండి. started crying. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆమె ఏడవడం మొదలు So Jesus పెట్టింది. said, యేసు ప్రభు అంటూ ఉన్నాడు అక్కడ, మార్తా Why are you worried? ఎందుకు నువ్వు చింతిస్తూ I ఉన్నావు? am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమును అంటూ ఉన్నాడు.
అన్నాడు. one who believes in me, నా యందు ఎవడైతే విశ్వాసం even if ఉంచుతాడో he dies, వాడు మరణించినా కూడా will live. బతుకుతాడు అన్నాడు. And 26th verse. 26వ వచనం అండి. 26th verse he said like this, everyone who lives and believes in me will never die ever. Do you believe this? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. Wonderful statement. ఎంత అద్భుతమైన ప్రకటన చేస్తూ ఉన్నాడండి. Wonderful statement. అద్భుతమైన ప్రకటన ప్రభు చేస్తున్న మాట. He is giving us great hope. గొప్ప నిరీక్షణ కలిగించే మాట అండి ఇది. Amen. ఆమేన్. In my when I'm very young, నేను యవన కాలంలో ఉన్నప్పుడు, that's I'm not yet saved. అప్పటికి ఇంకా నేను I రక్షించబడలేదండి. used to think when people die, where they are going. ఆ సమయంలో నేను ఆలోచించేవాడిని, ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని. We are not going to see them వాళ్ళు anymore. ఇంకా ఎన్నటికి కనబడరు కదా, ఎక్కడికి వెళ్తూ ఉన్నారనే ఆలోచన నాకు What is ఉండేది. this life? ఏంటండి జీవితం అని We ఆలోచన are, ఉంది we are నాకు. born in a home, living పుడుతూ together in the ఉన్నాం, అందరూ ఒక family. చోట కలిసి బతుకుతూ Suddenly ఉన్నాం. the death separates. అన్న ఉన్నట్లుండి మరణము మనుషులను వేరు Where they are చేస్తూ ఉన్నది. going? ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా అని ఆలోచన వచ్చేది That was a నాకు. very big question. చాలా పెద్ద ప్రశ్నగా ఉండేదండి But నాకు. when I saved, కానీ రక్షించబడిన తర్వాత I got answer నా దేవుడే దానికి అన్నిటికీ జవాబిచ్చాడు. from the Bible. దేవుని వాక్యం నుంచి Hallelujah. జవాబును నేను What a పొందుకున్నాను. great God we have. ఎంత గొప్ప దేవుని మనం A సేవిస్తున్నాం. life after death. మరణించిన తర్వాత నిత్య జీవం ఇచ్చే దేవుడు ఈయన. Jesus said, you will never die. యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడు. I am the resurrection. నేనే పునరుత్థానమును. Praise God. ప్రైజ్ ది లార్డ్. In the Old Testament, పాత నిబంధనలో there are 7 చూసినట్లయితే feasts of the Lord. యెహోవా యొక్క 7 పండుగలు చూడవచ్చండి. The first one is మొదటి పండుగ అందులో Passover. పస్కా పండుగ. Second one is రెండవ పండుగ unleavened bread. పులియని రొట్టెల పండుగ. Third one is మూడవ పండుగ first fruit. ప్రథమ ఫలముల పండుగ అంటారండి. Amen. ఆమేన్. The first fruit. ప్రథమ ఫలముల పండుగ. The first harvest, the high priest, the people take a bundle and go and give to the high priest. High priest will go inside and wave before the Lord, and whole harvest belongs to the Lord. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ పంట కోతకు వచ్చిన ఆ చేతికి వచ్చిన కాలంలో మొదటిగా పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి కోసి ఒక పనను తీసుకొచ్చి ప్రధాన యాజకుని చేతిలో పెడతాడు. యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ పనను దేవుని సన్నిధిలో అల్లాడిస్తా అంటే ఈ పంట అంతా నీదే ప్రభువా అని చెప్తాడనమాట. Hallelujah. Hallelujah. Harvest belongs to God. అనగా ఆ పంట అంతా కూడా దేవునికి చెందినది You అని can see అర్థం this అండి. in Leviticus 25th chapter. లేవియా కాండము 25వ అధ్యాయంలో ఇది వివరంగా మనం చూడవచ్చు. అక్కడ Paul said పౌలు అంటూ in his ఉన్నాడు letter, ఆయన పత్రికల్లో, Jesus is the first fruit, యేసు ప్రభు మృతుల్లోంచి ప్రథమ ఫలముగా like లేచి first ఉన్నాడు. bundle. ఈ విధంగా అయితే పంటలోంచి మొదటి పనను తీసుకొచ్చి దేవుని Then ఎదుట, all the harvest belongs to God. అప్పుడు మొదటి పన తెచ్చి దేవుని ఎదుట అర్పించినప్పుడు ఆ పంట అంతా కూడా దేవునికి చెందినది అని So అర్థం. he was raised from the dead. అదే విధంగా మృతుల్లోంచి ఆయన లేచాడండి. So we all who believes will rise from the dead. కాబట్టి ఆయన యందు విశ్వాసం వచ్చిన మనమందరం కూడా అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనం కూడా ఆ విధంగా లేయబోతున్నాం. We were in Israel in 2015. 2015 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళామండి మేము. In Jerusalem, యెరూషలేములో we went to the tomb of Jesus. యేసు ప్రభు యొక్క సమాధిని చూడడం జరిగింది. Hallelujah. History that is. అది చరిత్ర అండి. We are the witness for that. మేము కూడా అందుకు సాక్షులమై ఉన్నాం. We went there. వెళ్ళామండి. ఆ The tomb సమాధి is దగ్గరికి. opened up. సమాధి తెరవబడి ఉన్నది. It's written, he is not here. అక్కడ రాయబడింది ఆయన ఇక్కడ లేడు He అన్న has మాట. risen. ఆయన లేచి ఉన్నాడు అనే మాట రాయబడి That ఉన్నది. is resurrection. ఇదేనండి పునరుత్థానము అంటే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus has raised from the dead యేసు ప్రభు మృతుల్లోంచి తిరిగి on the లేచాడండి. 3rd day. మూడవ దినమున లేచాడు ఆయన. Amen. He is the first fruit. ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. Praise the Lord. Praise the Lord. Amen. That's Amen. why he said, కాబట్టి ఆయన అంటూ I ఉన్నాడు, am the resurrection and the life. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను అంటూ In ఉన్నాడు. Matthew chapter 27, మత్తయి సువార్త 27వ అధ్యాయము from verses 51 to 53, 51 నుంచి 53 వచనాలు గనుక మనం చూసినట్లయితే, suddenly the curtain of the sanctuary was split in two from top to bottom. The earth quaked and the rocks were split. The tombs also were opened, and many bodies of the saints who had gone to the rest were raised. And they came out of the tombs after his resurrection, entered the holy city, and appeared to many. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. Amen. ఆమేన్. That was a sample. చూడండి, చిన్న ఉదాహరణ అండి పునరుత్థానం ఏ విధంగా ఉంటుంది అని. You may ask, brother, Jesus has raised from the dead when he was alive in the ministry, right? A 12 years girl, a Lazarus, and a widow's son.
మీరు అడగవచ్చు, యేసు ప్రభు కూడా పరిచర్యలో అనేక మంది చనిపోయిన వాళ్ళని లేపారండి. మొదటిగా 12 సంవత్సరాల బాలికను, అదేవిధంగా లాజరును లేపాడు. అదేవిధంగా నాయన అనే గ్రామంలో ఒక విధవరాలి కుమారుని కూడా చనిపోయిన వాళ్ళని ప్రభు లేపాడండి. Again they died. తర్వాత తిరిగి వాళ్ళంతా కూడా చనిపోయారండి. But resurrection is, కానీ పునరుత్థానం it అన్నది talks about after the death. మరణం తర్వాత వచ్చే జీవమును గురించి మాట్లాడుతూ ఉన్నది. It is eternal life. అది శాశ్వతమైన జీవం అండి పునరుత్థానం అంటే. Amen. ఆమేన్. When you and I never believed in Jesus, నువ్వు నేను ప్రభునందు విశ్వాసం ఉంచక the మునుపు sin was dominating us. పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉండేది. That has taken us to eternal death. చూడండి, ఆ పాపం ఏం చేస్తుందంటే నిత్యమైన మరణానికి మనల్ని నడిపిస్తుంది When అండి. we believe in కానీ Jesus, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత the life came to us, మన లోపలికి ఆ జీవం అనేది the ప్రవేశించింది. resurrection came into us. పునరుత్థానం అన్నది మన లోపలికి ప్రవేశించింది. That will take us to eternal life. చూడండి, ఈ జీవము లేదా ఈ పునరుత్థానము శాశ్వతమైన జీవముకు మనల్ని నడిపిస్తుంది. Amen. ఆమేన్. The resurrection power of Jesus. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి పనిచేస్తూ ఉన్నది మనలో. Amen. He has ఆమేన్. risen. ఆయన తిరిగి లేచాడండి. That's why he said, Mary, అందుకే Martha, మార్తా, I am the resurrection and నేనే life. పునరుత్థానమును జీవమును Why are you అంటూ worried? ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? Even if your brother, I will rise him now, and even if he dies, he will be with me in heaven. అమ్మా, మీ అన్న మీ సహోదరి నేను ఈరోజు తిరిగి బ్రతికించిన తర్వాత ఆయన నాతో పాటు శాశ్వతంగా ఉండాల్సి ఉన్నది అంటూ ఉన్నాడు. That's why I came to this world. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను అంటూ ఉన్నాడు Amen. ప్రభు. ఆమేన్. So today we are going to see మనం చూడబోతూ ఉన్నాం what gives us that resurrection power inside ఈ us. పునరుత్థానపు శక్తి మనకు ఏమి కలగజేస్తూ ఉన్నది అన్నది ధ్యానించబోతూ Amen. ఉన్నాం. Today ఈరోజు you should walk in resurrection life. మీరందరూ కూడా ఈ పునరుత్థాన శక్తిని కలిగి నడవలసి This ఉన్నది. resurrection life ఈ పునరుత్థానము జీవము gives you life. నీకు జీవాన్ని కలగజేస్తుంది. Nothing death will touch you in this world. ఆ పునరుత్థానపు శక్తి ఉన్నంత వరకు నీ ఈ లోకంలో జీవించినంత కాలం మృతమైనది మరణం ఏది కూడా నిన్ను తాకదండి. Amen. ఆమేన్. And that's the time there will be a time కానీ that God will call you back to home, then you go back home. కానీ దేవుడు ఈ కాలం మనం ముగించిన తర్వాత ఒక నియామక కాలం ఏర్పాటు చేశాడు. ఆ దినాన మనం తిరిగి గృహానికి వెళ్ళవలసి ఉంటుంది. Amen. ఆమేన్. Until that, అప్పటిదాకా no one is having power to touch your life. నిన్ను తాకడానికి ఏ మరణానికి కూడా శక్తి లేదండి. When Jesus in his ministry, యేసు ప్రభు వారు తన పరిచర్యలో no one has power to touch him. ఆయన ఎవ్వడు కూడా చెయ్యి ముట్టలేకపోయారండి. He went to the temple, ఆయన ఆలయంలోకి వెళ్ళాడు. he rolled out the tables, ఆ బల్లలన్నిటి పడదోశాడు ఆయన. and he chased them out. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ Not తరివేశాడండి. even one touched him. ఒక్కడు కూడా ఆయన్ను ఆపలేకపోయాడు. ఏం చేస్తూ ఉన్నావు? Many times చాలా సార్లు కూడా when he was preaching, ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, teaching, బోధిస్తూ ఉన్నప్పుడు people came to attack him. ఆయన చంపాలని రాళ్ళు ఎత్తుకొని వచ్చారు. No one has touched him. కానీ ఎవడు కూడా ఆయన మీద That చేయలేకపోయారు. was not the time. ఎందుకంటే ఆయన సమయం కాదు అది. But on the Gethsemane, కానీ గెత్సెమనే తోటలోకి That వచ్చేటప్పటికి, night, ఆ రాత్రి he was betrayed. ఆయన అప్పగించబడ్డాడు. The Lord allowed. ప్రభు అనుమతించాడు ఆ సమయాన్ని. అది That's the time came. ఆయన సమయం అంటే In the same way, అదే రీతిగా you and me, నీవు నేను కూడా, you and me, నీవు నేను, no one will touch you. ఎవడు నిన్ను No తాకలేడు. death will touch ఏ you. మరణము నిన్ను టచ్ No చేయదు. plagues will touch ఏ you. తెగులు నిన్ను తాకదు. Resurrection power. పునరుత్థానపు శక్తి నీలో ఉన్నది. If it touched you, అది కనుక నిన్ను తాకినట్లయితే the Lord would have allowed it. ప్రభువే నిన్ను అనుమతిస్తేనే తప్ప అది తాకదు. ఎట్టి Otherwise, పరిస్థితిలో. no one can touch you. లేకపోతే ఎవడు కూడా నిన్ను ఏ మాత్రము ముట్టలేరండి. Jesus said యేసు ప్రభు in అన్నారు John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం verses 27 to 29, 27 నుంచి 29 వచనాలు Father has చూసినట్లయితే, given you in my hands, మిమ్మల్ని నా తండ్రి నా చేతికి అప్పగించి and ఉన్నాడు. you are in my Father's hand. నువ్వు నా తండ్రి చేతిలో మీరు ఉన్నారు. No one will snatch you out of my Father's hand. నా తండ్రి చేతిలోంచి మిమ్మల్ని ఎవడు అపహరింపలేడు అంటూ ఉన్నాడు ప్రభు. That is the hope we have in Jesus. అటువంటి యేసు ప్రభు యందు మనకు అటువంటి మంచి నిరీక్షణ ఉందండి. Hallelujah. హల్లెలూయా. So how this resurrection power works in ఈ you? పునరుత్థాన శక్తి మనలో ఎలాగ పనిచేస్తుందో The first one is, మొదటిగా the word of God దేవుని వాక్యము gives you resurrection power inside పునరుత్థానపు శక్తిని నీ లోపలికి తీసుకొస్తుంది. to your spirit. నీ హృదయానికి నీ ఆత్మకు పునరుత్థాన శక్తిని You know, we తెస్తుంది. are spirit, soul and body. మీకు అందరూ తెలుసండి, నీకు ప్రాణం ఉంది, నీకు ఆత్మ ఉన్నావు, నీకు ప్రాణం కలిగి శరీరంలో బతుకుతూ We are ఉన్నావు. spirit beings మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులమండి, having soul ప్రాణం కలిగి and living in a body. శరీరంలో బతుకుతున్న వాళ్ళం So మనము. these three need to have this
resurrection power. కాబట్టి నీ శరీరానికి, నీ ప్రాణముకు, నీ హృదయానికి పునరుత్థానపు శక్తి అవసరమై So the ఉన్నది. word of God దేవుని వాక్యము gives power, మీ ప్రాణాత్మ శరీరాలకు శక్తినిస్తుంది. resurrection power to your spirit. నీ హృదయానికి, నీ ఆత్మకు పునరుత్థానపు శక్తినిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus said, యేసు ప్రభు అన్నారు, John 6:35. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూద్దామండి. John 6:35. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము. He said like this, ప్రభు అంటున్న మాట, I am the bread of life. Jesus told them, no one comes to me will ever be hungry, and no one who believes in me will never be thirsty again. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును దప్పికొనడు. Is the word, right? ఆయనే వాక్యమై ఉన్నాడు. Matthew 4:4 says, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు ప్రభు. but he answered, it is written, man must not live on bread alone, but on every word that comes from the mouth of God. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనండి. Wonderful verse it is. It is written, man must not live on bread alone. మనుషుడు కేవలం రొట్టెను ఆధారంగా చేసుకొని బతకకూడదు అంటూ ఉన్నాడు. This version is good. చాలా మంచి అనువాదం అండి ఇది. A should bread, but every word కానీ దేవుని వాక్యమును ఆధారం చేసుకొని బతకాలి, which comes from mouth of God. అనగా దేవుని నోటి నుంచి వచ్చిన ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బతకాలి That అంటుంది. word gives you life inside. ఆ వాక్యము జీవమును నీకు లోపల పుట్టిస్తుందండి. That produces resurrection power inside you. ఆ వాక్యమే లోపల పునరుత్థాన శక్తిని పుట్టిస్తుందండి. Because the word is Jesus, right? ఎందుకంటే యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. That Jesus is resurrection యేసు power. ప్రభువే పునరుత్థానపు శక్తి And అయి he ఉన్నాడు. said, ఆయనే I am అంటున్నాడు, the resurrection. నేనే పునరుత్థానమును అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. In John 6:63, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం He చూద్దామండి. said, యేసు ప్రభు అంటున్న మాట, my word, the spirit is the one who gives life. The flesh doesn't help at all. The words that I have spoken to you are spirit and they are life. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Amen. Amen. Hallelujah. Hallelujah. So, your spirit has resurrection power. కాబట్టి నీ ఆత్మకు అటువంటి పునరుత్థాన శక్తి వాక్యము ద్వారా You may కలుగుతుంది. ask how, brother, it ఎలాగ is. జరుగుతుంది అండి అని మీరు అడగవచ్చండి. Amen. ఆమేన్. Go to 2 Corinthians. కొరింథీయులు రాసిన 2వ పత్రికను చూద్దామండి. Before you go back home, మీరు తిరిగి ప్రభు గృహానికి వెళ్ళడానికి మునుపే your spirit has, it comes out, it goes in, it comes out, it goes in because of resurrection ఈ power. పునరుత్థాన శక్తి మనలో ఉండడాన్ని బట్టి మీ ఆ హృదయం, మీ ఆత్మ బయటికి వెళ్ళి దేవుని సంగతులు చూసి తిరిగి రాగలదండి. 2 Corinthians 12, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1 and 2. 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. 1 and 2. 1 నుంచి 2 It is వచనాలు. necessary to both, it is not helpful, but I will move on to visions and revelations of the Lord. I know a man in Christ who was caught up into the third heaven 14 years ago. Whether he was in the body or not, out of the body, I don't know, God knows. అతిశయపడ్డ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరగిన దేవునికే తెలియను. Hallelujah. Hallelujah. Paul was taken up to heaven. పౌలు ఇక్కడ పరలోకానికి కొనిపోబడినట్టుగా చెబుతూ And ఉన్నాడు. he heard that words in heaven. అక్కడ కొన్ని మాటలు విన్నట్లుగా మనకు And తెలుస్తుంది. even today, ఈ రోజు there కూడా are many servants of God. We heard about the experiences. దేవుని సేవకులు అనేక మంది ఇటువంటి అనుభవం కలిగి ఉన్నట్టుగా మనకు The తెలుస్తుంది. spirit comes out. వారి ఆత్మ బయటికి The వచ్చినట్లుగా, resurrection power. అనగా పునరుత్థానపు శక్తి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus said, యేసు ప్రభు అన్నారు, John 8:51. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం అండి. John 8:51. యోహాను I సువార్త assure you, 8వ అధ్యాయం if 51వ anyone వచనం. keeps my word, he will never see death. ఒకడు నా మాట గైకొననే ఉన్న ఎడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని That ఉత్తరం word ఇచ్చాడు. gives you life inside. ఆ వాక్యము నీ అంతరంగంలో జీవమును పుట్టిస్తుంది. Praise God. Praise the The Lord. resurrection power. పునరుత్థానపు శక్తిని కలగజేస్తుంది అండి. See, resurrection spirit also has body. పునరుత్థానపు ఆత్మకు కూడా శరీరం ఉంటుందండి. So when Jesus was resurrected, యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయిన తర్వాత
he was showed himself to Mary తను తాను మరియ and కనబరుచుకున్నాడు. to all the disciples in the room, తన శిష్యులందరికీ కూడా గదిలో and కనబరుచుకున్నాడు. also for 500 members. అదే విధంగా ఒకేసారి 500 మంది సహోదరులకు He had కనబరుచుకున్నాడు. a body, right? ఆయన శరీరాన్ని కలిగి శరీర ఆకారంతో కనబరుచుకున్నాడు. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. In the same way, అదే when you రీతిగా are resurrected, నువ్వు పునరుత్థానుడు అయినట్లయితే you will be like that. నువ్వు కూడా ఆ విధంగా ఉంటావు. Amen. Amen. In John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం verses 23, 23వ వచనం అండి. Jesus said, యేసు ప్రభువు Jesus అంటున్నాడు, answered, if anyone loves me, he will keep my word. My Father will love him, and we will come to him and make our home with him. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Hallelujah. Hallelujah. See, when someone takes the word inside him, ఆ వాక్యమును ఎప్పుడైతే ఎవరైనా లోపలికి he తీసుకున్నట్లయితే takes Jesus inside him, యేసు ప్రభునే వాని లోపలికి and he తీసుకుంటూ said, we ఉన్నాడు. will come and live with him. ఆయన అంటూ ఉన్నాడు, మేము వచ్చి వానితో నివాసము చేస్తాము అంటూ ఉన్నాడు. That's why his spirit gives. అందుకేనండి దేవుడు తన Resurrection ఆత్మను మనకు పునరుత్థాన శక్తిని మనకు His అనుగ్రహించాడు. spirit will be full of resurrection power. ఆయన ఆత్మ పూర్తిగా ఆ పునరుత్థాన శక్తితో నింపబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise the Death Lord. has gone. మరణం వెళ్ళిపోయిందండి. The sin has gone. పాపం వెళ్ళిపోయింది. The resurrection power has came. పునరుత్థాన శక్తి మన లోపలికి ప్రవేశించింది. And the life has entered. ఆ విధంగా పునరుత్థాన శక్తి రావడంతో జీవం మనలోకి ప్రవేశించింది. Amen. Matthew Amen. 4:16 మత్తయి says, సువార్త 4:16 when Jesus was born in this earth, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు they said, people have seen a great light. మరణ ఛాయలో ఉన్న వారు గొప్ప వెలుగును చూచారు అంటోంది. And the people who are in death, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును and చూచారు. people are in darkness. అంధకారంలో మరణంలో ఉన్న ప్రజలు వెలుగును చూచారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That gives life to us. చూడండి, ఆ వెలుగు జీవాన్ని తీసుకొని Praise వచ్చిందండి. God. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. That's why Peter said, అందుకే పేతురు అంటూ ఉన్నాడు, he came out from the darkness into his marvelous light. పేతురు తన పత్రికలో అంటున్నారు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారని. When you believe in Jesus, ఏ రోజైతే యేసు ప్రభునందు when విశ్వాసం you ఉంచావో, took the word inside your ఆయన heart, వాక్యమును ఎప్పుడైతే నీ హృదయంలోకి తీసుకున్నావో, your spirit inside has been lightened up. నీ అంతరంగంలో ఉన్న ఆ ఆత్మ అనే దీపం వెలిగించబడింది ఆ రోజు. Hallelujah. హల్లెలూయా. The resurrection power came inside. పునరుత్థాన శక్తి నీ లోపలికి ప్రవేశించింది. It has been sealed. అది ముద్రించబడిందండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So resurrection power is working. పునరుత్థాన శక్తి నీ లోపల పనిచేస్తూ ఉన్నది. And the second one is, రెండవ కార్యము, the Spirit of God gives the resurrection power to your soul. నీ దేవుని యొక్క ఆత్మ నీ ప్రాణమునకు పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. The Bible says, బైబిల్ గ్రంథం you అంటుంది, need to transform your mind. మీ మనస్సు నూతనపరచబడి రూపాంతరము In చెందాలి. Romans 12:2 says like this, రోమీయులకు రాసిన పత్రిక 12:2 వచనంలో మీరు సంగతులు do చూడవచ్చు. not be conformed to this age, but be transformed by the renewing of your mind, so that you may discern what is good, pleasing and perfect will of God. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. Hallelujah. Hallelujah. That happens through the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని వలనే ఈ కార్యము జరుగుతుందండి. In the holy place, పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో మనం the చూసినట్లయితే priest works in the light of lampstand. అక్కడ దీప స్తంభం ఉంటుందండి. ఆ దీప స్తంభం నుంచి వచ్చే వెలుగు ద్వారానే అక్కడ యాజకులు పరిచర్య చేస్తారు. So the holy place is your soul. అనగా పరిశుద్ధ స్థలం అనగా అది నీ మనస్సు, నీ ప్రాణమై The ఉన్నది. Holy Spirit, the lampstand should renew, transform your mind. పరిశుద్ధాత్మ దేవుడైన దీప స్తంభము నీ మనసును నూతనపరిచి రూపాంతరము చెందించాలి. Romans 8:5-6 says like this, రోమీయులకు రాసిన పత్రిక 8:5-6 వచనాలండి. for those whose lives are according to the flesh think about the things of the flesh, but those whose lives are according to the Spirit about the things of the Spirit. For the mindset of the flesh is death, but the mindset of the Spirit is life and peace. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It said, ఇక రాయబడి ఉన్నది, the people who have the mindset of flesh thinks about the flesh, there is death. శరీర సంబంధులు శరీర సంగతుల గురించే ఆలోచిస్తారు, అక్కడ మరణం ఉన్నది అంటూ But the ఉన్నాడు. mindset of the Spirit is life and peace. కానీ ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంటారు కాబట్టి అక్కడ జీవమును సమాధానం ఉంటుంది అంటూ The ఉన్నాడు. Spirit gives you life. ఆత్మయే జీవింప The చేయనది అంటూ Spirit ఉన్నాడు.
thinking, it makes you to think about the life of Jesus. ఆత్మనే మనసుకు యేసు ప్రభుని గురించి ఆలోచన Same కలగజేసేవాడు. chapter verses 10 and 11. అదే రోమా 8:10-11 వచనాలండి. Same chapter. Now if Christ is in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. And if the spirit of him who raised Jesus from the dead lives in you, then you rise from Christ from the dead will also bring your mortal bodies to life through his spirit who lives in you. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్ల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. Amen. The spirit is life because of righteousness. దేవుని ఆత్మనే మనకు తన నీతిని బట్టి జీవమును కలగజేస్తూ The ఉన్నాడు. spirit makes your soul to think about righteousness, think about holiness, think about the word of God. దేవుని నీతిని గురించి, దేవుని పరిశుద్ధతను గురించి, దేవుని వాక్యం గురించి ఈ ఆత్మ దేవుడే మనల్ని ఆలోచింపజేస్తాడు. Amen. Amen. Then your soul is transformed and it is has the power of resurrection. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు నూతనపరచబడి రూపాంతరం చెంది పునరుత్థాన శక్తి నీ మనసుకు కలుగుతుంది. That will not make your mind to keep the things on the flesh. ఆ పునరుత్థాన శక్తి ఏం చేస్తుందంటే నీ మనసును శరీర సంగతుల మీద, లోక సంగతుల మీద ఉంచుకోకుండా కాపాడుతుంది. 13th verse. 8వ అధ్యాయం రోమా 8:13 వచనం. For if you live according to the flesh, you are going to die. But if you by the Spirit you put dead the deeds of the body, you will live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Amen. See? Amen. The Spirit ఆత్మనే makes your soul to have resurrection power. నీ మనస్సుకు అటువంటి పునరుత్థానపు శక్తిని అనుగ్రహించుచున్నాడు. ఏ విధంగానండి? It will put the deeds of the body outside. శరీర కార్యములను, ఆ క్రియలన్నిటిని కూడా బయటికి తోలిసివేసి That will make your soul to live according to the Spirit, that word. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించేటట్టుగా నీ మనస్సును ఆత్మదేవుడే రూపాంతరం Then you will చెందిస్తాడు. have resurrection power in your soul. అప్పుడే నీ ప్రాణమంతా, నీ మనసంతా కూడా దేవుని పునరుత్థాన శక్తి చేత నింపబడుతుంది. Amen. ఆమేన్. 2 Corinthians 3:6. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. He has made us competent to be ministers of a new covenant, not of the letter, but of the Spirit. For the letter kills, but the Spirit produces life. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మటుకు మాకు సామర్థ్యం కలిగించి జీవింపజేయుచున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. The Spirit gives life to your soul and your body. నీ ప్రాణమునకు, నీ ఆత్మకు ఈ ఆత్మనే జీవము కలగజేసేవాడు. 2 Corinthians chapter 5 verses 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనం చూద్దామండి. And the one who prepared us for this very thing is God, who gave us the Spirit as a down payment. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. He gave us his Spirit తన ఆత్మనే మనకు అనుగ్రహించి ఉన్నాడు. before we became believers. మనము విశ్వసించక మునుపు We used to walk according to the ways of our thinking. మన ఆలోచన ఎటు పడితే అటు మన మనసు నడిపించినట్లల్లా మనం నడుస్తూ వచ్చాము. That is not good in the sight of God. దేవుని ఎదుట అది సరైనది That కాదండి. is death ruling over us. అప్పుడు మరణము మన మీద ఏలుబడి చేస్తూ ఉండేది. So when the Spirit of God came, కానీ దేవుని ఆత్మ మన when మీదకి you వచ్చినప్పుడు, believed in Jesus, యేసు ప్రభునందు విశ్వాసం the ఉంచినప్పుడు Spirit took control. ఆత్మ దేవుడు పూర్తిగా మనల్ని And it స్వాధీనపరచుకున్నాడు. made your soul to think about God. స్వాధీనపరచుకొని నీ మనసంతటిని తన వశంలో ఉంచుకో దేవుని గురించి To ఆలోచించేటట్టుగా think about the చేశాడు. word. దేవుని వాక్యాన్ని ఆలోచించేటట్టుగా It has చేశాడు. been transformed your ఆ mind. విధంగా చేసి నీ మనసును రూపాంతరం చెందించాడు. Then అప్పుడు ఏం The జరుగుతుందంటే resurrection power has come. పునరుత్థానపు శక్తి నీ ప్రాణంలోకి, మనసులోకి Are ప్రవేశించింది. you doing this? మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారా? Hallelujah. Your హల్లెలూయా. soul need to be transformed. నీ మనసు నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. Many people, చాలా మంది కూడా we come to church, సంఘానికి వస్తూ you have ఉన్నారు. believed Jesus, యేసుప్రభువునందు విశ్వాసం you ఉంచారు, took baptism, బాప్తిజం తీసుకున్నారు. but కానీ your old ways of thinkings are not నీ changed. పాత ఆలోచన విధానం అన్నది మారలేదు. Amen. Amen. In 2 Corinthians 5:17 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటుంది. it says like this, 2 Corinthians 5:7, therefore if anyone is in Christ, there is a new creation.
old things have passed away, and look, new things have come. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయెను. Don't think about the flesh. కాబట్టి శరీరానుసారంగా ఆలోచించవద్దు. Don't think about all the traditional things. సంప్రదాయాలను గురించి మనసులో పెట్టుకోవద్దు అవి. Hallelujah. Hallelujah. Don't think about all the what your forefathers did. మీ తాత ముత్తాతలు చేశారండి అని చెప్పేసి అవే కార్యములు మనసులో పెట్టుకోవద్దు. Your DNA has changed. నీ DNA పూర్తిగా మార్చివేయబడింది. When you are new, ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావో, then the resurrection power will work. అప్పుడే పునరుత్థాన శక్తి నీలో పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verses 13, 13వ వచనము 30. 30. ఎఫెసీ Until- 4:30. It said 4:30. It says, and don't grieve God's Holy Spirit, who sealed you for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The Spirit of God is there, has sealed you until the day of ఆ redemption. విమోచన దినం మనకి అంత్య దినం వరకు మీరు ఆయనలో ఉండాలని ఆయనే మీకు ముద్ర వేసి ఉన్నాడు. Praise God. Praise the Your Lord. ways of thinking should change. కాబట్టి మీరు ఆలోచించే విధానం మార్పు చెందాలి. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది 3 John 2nd verse, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అంటుంది, if your soul prospers, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది you will be prosper in every way and be good in health, just as your soul prospers. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు, ముఖ్యంగా ఆరోగ్యంలో వర్ధిల్లుచు ఉండాలని నీ కోసం I tell you one ప్రార్థిస్తున్నాను. secret. ఒక రహస్యం When you అండి. believe in Jesus, యేసు ప్రభునందు you are విశ్వాసం blessed. ఉంచినప్పుడు నువ్వు ఆశీర్వదించబడినవాడు. ఏ విధంగానండి? how? ఏ విధంగా? When your soul prospers. నీ మనస్సు ఎప్పుడైతే వర్ధిల్లుతాదో The అప్పుడు మీరు kingdom of God is ఆశీర్వదించబడతారు. dependent on spiritual things. దేవుని రాజ్యం అనేది ఆత్మ సంగతుల మీద, ఆత్మీయ How విషయాల మీద much ఆధారపడి you are ఉంటుంది. spiritual in your life, ఎంతగా అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటావో, so much you will be blessed in your physical life. అంతగా నువ్వు శారీరకంగా భౌతికపరమైన జీవితంలో Keep ఆశీర్వదించబడతావు. this in the mind. దీన్ని మనసులో ఉంచుకోండి. That's why it said, dear friend, I pray that you may prosper in every way and be in good health, just as your soul అందుకే prospers. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోని వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను Until అంటున్నాడు. your soul is not resurrected, నీ మనసు అటువంటి పునరుత్థాన శక్తిని కలిగి ఉంటే You will not prosper. నువ్వు వర్ధిల్లవు. you may coming to church for 30 years, 30 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తూ ఉన్నా అండి but అనవచ్చు. nothing has happened. కానీ ఏది నీ జీవితంలో జరగదు. You know why? ఎందుకో There తెలుసా? is no resurrection power working in your soul. నీ మనసులో పునరుత్థాన శక్తి పని చేయడం లేదు You're కాబట్టి always thinking about the past thing. గత సంగతుల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ Your mind ఉన్నావు. has not transformed. నీ మనసు రూపాంతరము It is చెందలేదు. not, your mind is not upon the means on heaven. పరలోకపు సంగతుల మీద నువ్వు మనసు పెట్టడం లేదు. See, go to Colossians chapter 3, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verses 1 to 3. 1 నుంచి 3 వచనాలండి. Colossians. If you have been raised with the Messiah, seek what is above, where the Messiah is seated at the right hand of God. Set your minds on what is above, not on what is on the earth. For you have died and your life is hidden with the Messiah in God. కొలస్సీ 3:1 నుంచి అండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. Amen. See, it said, set your minds on what is above. మీ మనసంతా పైనున్న వాటి మీదే If పెట్టుకోండి you have been అంటున్నాడు. raised with God, క్రీస్తుతో కూడా by నువ్వు Christ, లేపబడిన వాడవైతే, where you have Christ in the baptism, ఎక్కడ లేపబడ్డామండి? ప్రభువుతో పాటు మనము బాప్తిజంలో పాతి you are పెట్టబడ్డాము. raised. అక్కడ నుంచి లేచినప్పుడు క్రీస్తుతో కూడా మనం లేపబడిన వాళ్ళము. Then allow the Holy Spirit to transform your mind. ఆ విధంగా లేపబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి నీ మనసును అప్పగించు, ఆయనే నూతన పరుస్తాడు. Then the resurrection power will work. ఆ విధంగా మనసు రూపాంతరం చెందినప్పుడు పునరుత్థాన శక్తి నీలో Then you will be in పనిచేస్తుంది. health, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, peace, సమాధానం ఉంటుంది, prosper in everywhere. అన్ని విషయాల్లో వర్ధిల్లుతావండి నువ్వు. That is a promise in the Bible. ఇది దేవుడు చేసిన వాగ్దానం అండి. Hallelujah. హల్లెలూయా. And the third resurrection power is పునరుత్థాన శక్తి చేసే మూడవ కార్యం the body and blood of Jesus gives you resurrection. యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు మనం పాలు పొందుతున్నప్పుడు ఈ పునరుత్థాన శక్తి మనకు కలుగుతుంది. The Passover meal,
పస్కా పండుగ భోజనము చేస్తూ It ఉన్నప్పుడు should not be taken only on Sundays, right? చూడండి, ఈ యొక్క ప్రభు రాత్రి భోజనం అనేది కేవలం ఆదివారం మాత్రమే చేయాలని లేదండి, Not on Good Fridays. లేదంటే Or గుడ్ ఫ్రైడే Passover రోజు, feast. లేదంటే పస్కా పండుగ రోజు మాత్రమే ప్రభు రాత్రి The భోజనం Bible చేయాల్సిన పని లేదు. says బైబిల్ గ్రంథం the early believers, ఆదిమ సంఘంలో ఉన్న they విశ్వాసులు used to partake every day. ప్రతిరోజు కూడా రొట్టె విరుచుట యందు వాళ్ళు పాలు పొందేవాళ్ళు. In Acts chapter 2, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము from verses 37 and 38. 37 నుంచి 38 వచనాలు చూసినట్లయితే, Hallelujah. హల్లెలూయా. When they heard this, they were pierced. Okay, brother. Praise God. Go to 39 and 40, right? Huh? 39 and 40. 40. Go to. Otherwise, you go to 42nd verse. Acts chapter 2, verses 42. And they devoted themselves to the apostles' teaching, to fellowship, to the breaking of bread, and to prayers. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి. They were doing it continually. ఎడతెగకుండా Every day. ప్రతిరోజు కూడా వీళ్ళు రొట్టె విరుచుట యందు The word of చేస్తున్నారు. దేవుని వాక్యము, Fellowship, సహవాసం ఉంది, breaking bread. అదే విధంగా రొట్టె విరుచుట యందు ఎడతెగక prayer. ప్రార్థనకు ఎడతెగక ఉన్నారండి వీళ్ళు. Praise God. Praise the Lord. That gives you resurrection power. ఈ యొక్క రొట్టె రసం అన్నది నీకు పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తుంది. Jesus said like యేసు this ప్రభువే స్వయంగా అంటున్నారు, when he was seated with his disciples ప్రభు తన శిష్యులతో కలిసి భోజనం in John కూర్చున్నప్పుడు, chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయము verses 53 to 59. 53 నుంచి 59 వచనాలు. And he said, so Jesus said to them, I assure you, unless you eat the flesh of the Son of Man and drink his blood, you do not have life in yourself. Anyone who eats my flesh and drinks my blood has eternal life, and I will rise him up on the last day. See, because my flesh is real food and my blood is real drink. The one who eats my flesh and drinks my blood lives in me and I in him. Just as the living Father sent me and I live because of the Father, so the one who feeds on me will live because of me. This is the bread that came down from heaven. It is not like the manna your fathers ate, and they died. The one who eats this bread will live forever. He said these things while teaching in the synagogue in Capernaum. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెబుతున్నానను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. Amen. ఆమేన్. From 13th chapter and 17th chapter, it is Passover table. Jesus was sitting down and he was teaching in the Gospel of John. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభు వారు చివరి భోజనం, ప్రభురాత్రి భోజనం చేస్తున్న సందర్భంలో ఆ బల్ల మీద కూర్చొని 4 అధ్యాయాలు కూడా వారితో మాట్లాడారు. Very important words he said. చాలా ప్రాముఖ్యమైన సంగతులు, మాటలు Passover feast. పస్కా భోజనం It was a చేస్తున్నప్పుడు shadow in the Old Testament. పాత నిబంధనలో పస్కా పండుగ అనేది నీడగా కనబడుతూ When they ఉన్నది. came out from Egypt, వారు ఐగుప్తులోంచి బయటికి వచ్చినప్పుడు ఆ That పండుగ night, ఆచరించారు. ఆ రాత్రి the spirit of death went and killed all the firstborns. మరణ దూత ఇజ్రాయెల్ ఐగుప్తు దేశమంతా సంచరించి ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానం అంతటిని హతం And these చేశారు. people ఈ ప్రజలు ఏం used to చేశారంటే eat the lamb. ఆ యొక్క గొర్రెపిల్లను చంపి వధించి భుజించారండి. Amen. The Lord said ప్రభు in అన్నాడు Exodus chapter 6, నిర్గమకాండం 6వ అధ్యాయంలో, he said, I will bring you out from Egypt. మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను బయటికి తీసుకొని I వస్తాను, will give you freedom. మీకు స్వాతంత్రం I అనుగ్రహిస్తాను, will redeem you. మిమ్మల్ని విమోచిస్తాను, I will be your God. మీకు దేవుడనై ఉంటానని వాగ్దానం That is చేశాడండి. 4 cups. The 4 పాత్రలు అక్కడ పస్కా wine, పండుగలో right? మనకు కనబడతాయండి, ద్రాక్ష The పాత్ర. same way, అదే రీతిగా when Jesus was sitting here, యేసు ప్రభు కూడా the ఆ బల్ల మీద real కూర్చున్నప్పుడు Passover feast, నిజమైన పస్కా పండుగను, the యథార్థమైన real పండుగను Lamb of God, అనగా దేవుని నిజమైన గొర్రె పిల్లని ఇక్కడ as వధించబడుతూ John the ఉన్నాడు. Baptist said, see the Lamb of God. బాప్తిసం ఇచ్చు యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె This పిల్ల అని. Lamb of God seated with his ఆ disciples. గొర్రె పిల్లని తన శిష్యులతో ఆ రోజు ప్రభురాత్రి భోజనం And చివరి he రోజు said, చెప్తూ ఉన్నాడు. He broke the bread ఆయన రొట్టె విరిచి and said, this is my body. వాళ్ళకిచ్చి ఇది నా శరీరము అంటూ And he ఉన్నాడు. took the 4 cups. అదే విధంగా 4 పాత్రలు వారికి ఆశీర్వదించి It ఇచ్చాడండి.
చేయండి. you see very clearly in the Gospels, లోతుగా మనం సువార్తలను you గనుక can see ధ్యానం 4 cups. చేసినట్లయితే అక్కడ 4 పాత్రలు కనబడుతూ I ఉన్నాయి. will bring you out of Egypt. అనగా ఐగుప్తులోంచి మిమ్మల్ని బయటికి I will తీసుకొని wash away your వస్తాను. sins. మీ పాపమంతటిని తుడిచివేస్తాను I will నేను. give you freedom. మీకు స్వాతంత్రమును ఇస్తాను అంటూ The ఉన్నాడు. Holy Spirit will come you and you will be free from sin. అనగా పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చి పాపము నుంచి మీకు విడుదల I పలుకుతాడు. will redeem you. మిమ్మల్ని విమోచిస్తాను అన్నాడు. Resurrection. అదే విధంగా పునరుత్థానమును మీకు దయచేస్తాను. Hallelujah. All the world, whatever lost, He will give you. అనగా విమోచనం అనగా పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీకు దయచేస్తాను I అన్నాడు. will be your God. అంతేకాకుండా నేనే మీకు దేవుడనై ఉంటాను. 4 సంగతులు And He took చెప్పాడు. that blood and the wine and said, ఆ ద్రాక్ష రసం తీసుకొని ప్రభు This అంటూ is my ఉన్నాడు. blood. ఇది నా రక్తము అంటూ A new ఉన్నాడు. covenant with ఇది you. నూతన నిబంధన వలన కలిగిన రక్తము అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Whoever drinks this, దీన్ని తాగేవాడు ఎవరైనా I గాని will raise him up on the నేను last day. అంత్య దినమున వారిని లేపుతాను అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. When you really remember Him, యథార్థంగా మీరు ఆ శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు His sufferings on the cross. ఆయన శ్రమలను మనం జ్ఞాపకం In the Old చేసుకున్నప్పుడు Testament, పాత నిబంధనలో the Lord చూసినట్లయితే said, ప్రభు అన్నాడు, you should eat that lamb without the bread without yeast. మీరు ఆ పస్కా మాంసమును ఎలా భుజించాలంటే పులియని రొట్టెలతో భుజించాలి And అన్నాడు. with bitter herbs. చేదు కూరలతో మీరు దాన్ని భుజించాలి అన్నాడు. Means అనగా without yeast is not with sin and evil. పులియని రొట్టెలు అన్న మాటకు దుష్కాపట్యం గాని దుష్టత్వం లేకుండా బతకాలి అని అర్థం. With goodness మంచితనంతోను and holiness. యథార్థతతోను పరిశుద్ధతతో బతకాలి అని దేవుని Amen. వాక్యం అంటోంది. And the bitter herbs is, చేదు కూరలు అన్న మాటకు they used to eat that bitter herbs. చూడండి ఆ పస్కా భోజనమును వారు ఆ మాంసమును తినేటప్పుడు చేదు కూరలతో కలిపి దాన్ని భుజిస్తారు. I mean, because our life was so bitter, but ఎందుకంటే God is bringing us out. ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాక మునుపు మా జీవితాలు ఎంతో చేదుగా ఉండేవి అని జ్ఞాపకం చేసుకోవాలి. So now, ఇప్పుడైతే when you remember the Lord, మీరు ప్రభును ఆ విధంగా No జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ పాపం no ఉండడానికి, evil. ఏ దుష్టత్వం ఉండడానికి and వీల్లేదు. you need to thank God దేవునికి కృతజ్ఞతలు because He has చెల్లించాలి. taken us all our bitterness. ఎందుకంటే నా చేదు అనుభవాలన్నిటినీ తీసివేశావు ప్రభువా. I was in the world. నేను లోకములో ఉంటిని ప్రభువా. I was doing evil things, దుష్టత్వమును దుష్కార్యములు caught up in చేసేవాడిగా the sin, పాపంలో పట్టుబడి in the ఉంటిని. curse. శాపంలో ఉంటిని. Amen. ఆమేన్. Now I am coming out. ఇప్పుడు నేను విమోచించబడ్డాను అని జ్ఞాపకం That చేసుకుంటూ bitter herbs. చూడండి అదే ఆ వాటిని జ్ఞాపకం చేసుకోవడం, ఆ చేదు సంఘటనలు thanking the జ్ఞాపకం Lord. చేసుకొని ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి. That's how you need to remember and take it. ఆ విధంగా ప్రభు శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకునే సమయంలో మీరు సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని పాలు పొందాలి. Even if you are taking in the home right now, మీ ఇంట్లో ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మీరు ప్రభు శరీర రక్తాలు పాలు with పొందుచు great fear గొప్ప భయముతో and పాలు పొందాలి. reverence of God, భయభక్తులతో పాలు పొందాలి. that God is watching over you. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు Even in the church. అని జ్ఞాపకం చేస్తాడు. సంఘంలో కానీ Don't take it as a very easy way, right? నిర్లక్ష్యంగా చేయి వేయవద్దు. Tremble and stand with fear. భయముతోను వణుకుతోను దేవుని ఎదుటికి వచ్చి మీరు అందులో చేయి వేయాలి. Amen. ఆమేన్. Remembering Him. ప్రభువును జ్ఞాపకం చేసుకొని Then ఉన్నావు. అప్పుడు You will have resurrection power in your పునరుత్థానపు body. శక్తి నీ శరీరంలోకి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Resurrection power to your spirit, resurrection power to your soul, resurrection power to your body. నీ ఆత్మకు నీ శరీరముకు నీ మనసుకు కూడా ఈ పునరుత్థానపు శక్తి కలుగుతుంది. The Bible says బైబిల్ గ్రంథం in 1 Thessalonians తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయము verses 23. 23వ వచనం అండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి Now may పత్రిక God, the God 5వ of అధ్యాయం peace, 23. Himself sanctify you completely, and your spirit, soul, and body be kept sound and blameless for the coming of our Lord Jesus Christ. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడెందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉంటున్నట్లు కాపాడబడును గాక. Amen. Amen. So the resurrection should be to your spirit, your soul, and your body. Blameless. ఆ పునరుత్థానపు శక్తి నీ ప్రాణమును నీ ఆత్మను నీ శరీరమును దేవుని ఎదుట నిందారహితంగా Jesus ఉంచుతుంది. said, I am the resurrection and యేసు life. ప్రభువు అంటున్నా నేనే పునరుత్థానమును జీవమును అని. Then when the resurrection comes, ఈ పునరుత్థానపు శక్తి నీ there లోపలికి is వచ్చినప్పుడు life inside you. జీవము నీకు కలుగుతుంది. What is that life? ఏంటండి ఈ జీవము? In any critical condition in the world, లోకంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా కూడా there will be peace and joy inside you. నీ అంతరంగంలో అయితే గొప్ప శాంతి సమాధానం కలిగి ఉంటావండి. ఇదే అండి జీవం అంటే. Church, సంగమా, it's there. అటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? Many are calling me and said they are worried
panic, fear. చాలా మంది నాకు ఫోన్ చేసి, అయ్యా భయపడుతూ ఉన్నామండి, చాలా చింతిస్తూ ఉన్నాం, చాలా వేదనకు గురి అవుతున్నామని చెబుతూ No, ఉంటారు. don't worry. The చింతించవద్దు. resurrection power is working inside you. పునరుత్థానపు శక్తి నీ లోపలికి వచ్చి You know what is పనిచేస్తుంది. God's kingdom? దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా అండి? Romans 14:17. రోమిలికి రాసిన పత్రిక 14:17 అంటోంది. Romans 14. For the kingdom of God is not eating and drinking, but righteousness, peace, and joy in the Holy Spirit. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. Amen. Jesus said, యేసు ప్రభువు అన్నారు, resurrection and life. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. Life after the death, అనగా జీవం అంటే మరణించిన తర్వాత కలిగేది, and also life here on this earth. అంతేకాకుండా బతికి ఉన్నప్పుడు కూడా మీరు జీవాన్ని కలిగి Full ఉండాలి of అన్నాడు. peace, శాంతి సమాధానంతో and నింపబడి, joy, సంతోషముతో and నింపబడి ఉండడం, goodness. మంచితనంతో నింపబడి ఉండడం. Hallelujah. ఇదేనండి జీవం అంటే. fear is tormenting. భయం అనేది శిక్షతో పనిష్మెంట్ అండి. It says in 1 John chapter 4 verses 18. మొదటి యోహాను పత్రిక 4:18 దేవుని వాక్యం అంటుంది, భయము శిక్షతో కూడినది It is అని. punishment. అది ఒక శిక్ష అండి భయం అంటే. Amen. ఆమేన్. It not reached perfection in love. అప్పుడు మీరు ప్రేమలో సంపూర్ణులు కాలేరు ఆ భయం ఉన్నట్లయితే See, అంటున్నాడు. it torments. అది మనుషులను వేధిస్తుంది అండి. Example, ఉదాహరణకు a dog runs and catches a fowl. చూడండి, ఒక కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక A hen or ఒక a చిన్న కోడి పిల్లని పట్టుకుంది అనుకోండి, catches at his neck, దాని గొంతును పట్టుకునేసింది కుక్క పిల్ల. and the neck of the chicken or the hen is in the mouth of చూడండి, dog, ఇప్పుడు ఆ కోడి పిల్ల యొక్క గొంతు ఆ తల అంతా కూడా కుక్క నోట్లోకి and పోయింది. it will be trembling for his life, చూడండి, అది ప్రాణం బతికారు and ఎట్లయినా the dog తప్పించుకోవాలి will shake like this. కానీ He అది said, ఏం చేస్తుందండి, కోడి పిల్ల మొత్తం ఆ కుక్క చించి వేస్తుంది ఆ it గొంతును. will shake like that, right? బాగా అల్లాడించినప్పుడు The fear is like that. చూడండి, పనిష్మెంట్ అది, శిక్ష అన్నది, ఆ భయం అన్నది అటువంటి Torments you. నిన్ను కలవరపెడుతుంది, వేధిస్తుంది ఈ భయం అన్నది. But the life of Jesus, కానీ యేసు ప్రభు ఇచ్చే జీవం ఏంటంటే peace and joy. శాంతి, సంతోషము, సమాధానం కలిగి ఉండడము. Hallelujah. హల్లెలూయా. Don't worry, my brother. నా ప్రియ సోదరుడా, Don't worry, my చింతించవద్దు. sister. నా ప్రియ సోదరి, The చింతించవద్దు. resurrection of power is working inside. పునరుత్థానపు శక్తి నీలో పని చేస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Drive out that fear. ఆ భయమును వెళ్ళిపో అని ఆజ్ఞాపించండి. Amen. హల్లెలూయా. Panic, let it drive ఆ out. భీతి వెళ్ళిపో అని Because ఆజ్ఞాపించండి. the word gives this resurrection to your spirit. The Spirit of God gives resurrection to your soul and your body. And the body and blood of Jesus gives resurrection to your body. దేవుని వాక్యము నీకు పునరుత్థాన శక్తిని ఇస్తుంది. అదేవిధంగా నువ్వు మంచి ఆలోచనలు కలిగినప్పుడు పునరుత్థాన శక్తి కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మ వల్ల నీకు పునరుత్థాన శక్తి కలుగుతుంది. అదేవిధంగా ప్రభు శరీర రక్తాలు కూడా మరి పాలు పొందుతున్నప్పుడు ఆ పునరుత్థాన శక్తి, జీవం మీకు కలుగుతుంది. Jesus said, యేసు ప్రభు those who అన్నారు, believe and live, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచేవారో వారు బతికి ఉన్నా కూడా, they will have resurrection బతికి power. ఉన్న వాళ్ళు ఇక ఎన్నటికీ మరణం చూడరు, వాళ్ళు పునరుత్థాన శక్తి Have కలుగుతుంది, life. జీవం Means కలిగి ఉంటారన్నాడు. even we are living, when the Lord comes, He will take us ఆ out. జీవం కలిగినప్పుడు ఏమైతే మనం ఇంకా సజీవులుగా ఉన్నా, ప్రభు రాకడ వచ్చిన వెంటనే మనం ఆయనతో కూడా The ఎత్తపడతాము. one who died, ఒకవేళ అది వరకే they చనిపోయినట్లయితే will rise from the dead. వాళ్ళు కూడా తిరిగి బతికి ప్రభువును కలుసుకుంటారు. Amen. Amen. See the power of resurrection. ఈ పునరుత్థాన శక్తి ఎటువంటిదో ఒకసారి Let's just think ఆలోచించండి. it off. ఒక్కసారి ఆలోచించండి. 2000 years back, 2000 సంవత్సరాల the one who కిందట died believe in Jesus. యేసు ప్రభువును విశ్వసించి ఒకటి చనిపోయాడు అనుకోండి. Where is body and bones? Where it is? చూడండి, మన శరీరము అని ఎముకలు ఏమైంటాయండి వాటికి? Then how come they will rise? ఏ విధంగా వాళ్ళంతా బతుకుతారండి? Even if it is mixed with dust and dust. చూడండి, నేలలో అదంతా కలిసిపోయినా కూడా Resurrection power. పునరుత్థాన శక్తి తిరిగి బతికిస్తుంది. The spirit which is with the Lord, ప్రభువులో ఉన్న ఆ ఆత్మ, your spirit, నీలో ఉన్న it ఆత్మ, will come and you will rise from the చూడండి, dead. ప్రభులోంచి ఆ ఆత్మ నీ లోపల వేసి మట్టి అయిన వాడిని కూడా తిరిగి బతికింపజేస్తుంది. Mind boggling, right? నిజంగా మనసుకు అందదు కదండి, ఊహకు అందని విషయాలు అండి. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15 15వ అధ్యాయం verses 52. 52వ వచనం అండి. In a moment, in the twinkling of an eye, at the last trumpet, for the trumpet will sound, and the dead will rise incorruptible and will be changed. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగ్గానే మనమందరూ మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.
I cannot go and explain this. చూడండి దీన్ని But అంతా a time will వివరించడం come. కాదు కానీ ఒక సమయం రాబోతూ ఉన్నది. We are going to learn about the book of Revelation. ప్రకటన గ్రంథం గురించి అనేక సంగతులు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. About rapture ఎత్తబట్ట ఏంటి అని, and the coming of the Lord Jesus. ప్రభు రాకడ గురించి నేర్చుకోబోతూ ఉన్నారు మీరు. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. In Revelation chapter 19, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము verses 4 to 6. 4 నుంచి 6 వచనాలు గనక చూసినట్లయితే 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. Then the 24 elders and the 4 living creatures fell down and worshipped God who is seated on the throne, saying, Amen, hallelujah. A voice came from the throne saying, Praise our God, all his servants who fear him, both small and great. Then I heard something like the voice of a vast multitude, like the sound of cascading waters, and like the rumbling of sound thunder, saying, Hallelujah, because our Lord God the Almighty has begun to reign. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించిడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడలు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించిడి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం వద్దండి వచ్చాను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించిడి. And so, go to 20th chapter, bro. 20th chapter. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూద్దాం. 20th chapter 4 to 6. ప్రకటన గ్రంథం Then I saw thrones and people seated on them who were given authority to judge. I also saw the souls of those who have been beheaded because of the testimony about Jesus and because of God's word, who had not worshipped the beast or his image, and who had not accepted the mark on their foreheads, on their hands. They came to life and reigned with Messiah for 1,000 years. The rest of the dead did not come to life until the 1,000 years were completed. This is the first resurrection, right? Blessed and holy is the one who shares in the first resurrection. That second death has no power over this, but they will be priests of God and the Messiah, and they will reign with him for 1,000 years. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులని పరిశుద్ధులనైందురు. ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. Amen. Amen. You will be resurrected and be with the Lord for 1,000 millennium years. ఆ విధంగా పునరుత్థానం చెంది ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు కూడా వీరు ఏలుబడి చేసేవారు. Hallelujah. Hallelujah. That's why Jesus said, అందుకే యేసు ప్రభువు I am the resurrection and నేనే the life. పునరుత్థానమును జీవమునై ఉన్నాను అని. Very soon the Lord is coming. చాలా త్వరగా ప్రభు Are you ready, my church? మీరు సిద్ధంగా ఉన్నారా నా Is the ప్రియమైన resurrection సంఘం? power working inside మీ you? పునరుత్థాన శక్తి మీ దేహంలో పని చేస్తూ See, ఉన్నదా? Romans chapter 1 verses 3 and 4 రోమీయులకు says, రాసిన పత్రిక 3-4 వచనాలు అంటోంది, concerning his son Jesus Christ our Lord, who was a descendant of David according to the flesh, and was established as the powerful Son of God by the resurrection from the dead according to the Spirit of holiness. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. Hallelujah. హల్లెలూయా. He raised by the Spirit of holiness. పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు ప్రభు మృతుల్లోంచి లేపబడ్డాడండి. So when you are in the Word, in the Spirit, and partaking in the body and blood, the Spirit of God will raise you up. కాబట్టి దేవుని వాక్యము కలిగి ఆయన ఆత్మను కలిగి మీరు ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందుతున్నప్పుడు మరి చనిపోయినా కూడా అంత్యదినమున లేపబడతారు. Amen. ఆమేన్. Romans 8:11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనమండి. Romans 8:11 says, రోమా 8:11, and if the Spirit of him who raised Jesus from the dead lives in you, then you who raised Christ from the dead will also bring your mortal bodies to life through his Spirit who lives in you. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనకులోనైనా మీ శరీరములు కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Hallelujah. హల్లెలూయా. This Spirit of God ఈ ఆత్మ దేవుడే takes you close to Jesus యేసు ప్రభుకు సమీపంగా while మిమ్మల్ని you live నడిపిస్తాడు. on this earth, మీరు ఈ లోకంలో నివసిస్తున్నా కూడా while groanings in the Spirit in the prayer, ఆత్మలో మూలుగులతో మీతో ఉచ్చరింపచేయకంగాని ప్రార్థన చేయిస్తాడు. by this word
ఆయన మాటలు మీకు by అనుగ్రహిస్తాడు. His word of God. ఆ దేవుని వాక్యాన్ని మీకు ఇచ్చి ప్రార్థన To చేయిస్తాడు. walk according to the word. Through, he transforms your mind. నీ వాక్య ప్రకారంగా నీ మనసును రూపాంతరం చెందిస్తాడు. And He will change your mortal నీ bodies. మృతతుల్యమైన శరీరములు కూడా ఆయన జీవంలోకి మారుస్తాడు. When the last trumpet blows, చూడండి, ఆ విధంగా చేయబడినప్పుడు ఆ కడబూర మోగినప్పుడు you will be raised up. నువ్వు లేపబడతావు. Hallelujah. Hallelujah. Because of resurrection ఎందుకంటే power. ఆ పునరుత్థానపు శక్తి నీలో ఉన్నది That's కాబట్టి. why Jesus said, కాబట్టి యేసు ప్రభువు I am అంటున్నాడు, the resurrection and the life. నేనే పునరుత్థానమును జీవమును అంటూ I ఉన్నాడు. have life inside you, my కాబట్టి brother. ఆ జీవమును కలిగి ఉండు నా ప్రియ Full సోదరుడా. of joy and peace. ఆ జీవం ఉన్నప్పుడు గొప్ప సంతోషము సమాధానం నీవు కలిగి The ఉంటావు. resurrection power is working inside పునరుత్థానపు you. శక్తి నీ లోపల నుంచి పనిచేస్తుంది. Don't worry, you have resurrection power. భయపడవద్దు, చింతించవద్దు. పునరుత్థానపు శక్తి నీ లోపల The ఉన్నది. resurrection power which is on Jesus is in you. యేసు ప్రభులో ఉన్న ఆ పునరుత్థానపు శక్తి ఇప్పుడు నీ లోపల ఉన్నది. Amen. Amen. Hallelujah. Hallelujah. I'm closing now. ముగింపుకు వచ్చాం. Please come and sit down. దయచేసి అలాగే కూర్చోండి, Kneel down yourself మోకరించండి. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే and ask the Lord to fill you with Spirit, అడగండి, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి అని. with your resurrection power. మీ పునరుత్థానపు శక్తి నాకు కావాలి ప్రభు అని అడగండి. Hallelujah. Close your eyes and worship. What a wonderful name it is. మోకరించి Thank you, Lord ఆయన Jesus. ఆరాధన చేద్దామండి. అద్భుతమైన దేవుడు అండి ఈయన. పునరుత్థానమును Hallelujah. జీవమును అనుగ్రహించే Reba దేవుడు ఈయన. Mashabarokorobo. ఆయనే పునరుత్థానమును Thank you, Lord. జీవమునై ఉన్నానన్నాడు. Thank you, Lord. నా యొద్దకు వచ్చాడు, Under the heaven, జీవములోకి దాటి ఉన్నాడు. no other name can save you except the name of Jesus. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుందండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Amen. It's the only name. Close your eyes. ఈ నామం ఒక్కటే And- నీకు జీవం ఇచ్చేది. Close your eyes అందరు కళ్ళు మూసుకొని and open your mouth and worship నోరు Him. తెరిచి ఆ జీవాధిపతి అయిన Thank you, యేసయ్యను Lord. ఆరాధన చేద్దామండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Oh Lord, we give you thanks for Thank your you, resurrection Jesus. power and life, oh Lord. అవును తండ్రి, ఆ Thank you. జీవమును పునరుత్థానపు శక్తిని మాకు ఇచ్చారు నాయన. కృతజ్ఞతలు What చెల్లిస్తున్నాం. a beautiful name it is. What a beautiful name it is. The name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing compares to this. What a beautiful name it is. The name of Jesus. Death could not hold you. Yes. Veils are before you. No one can hold them. Silence the voice Yes. of sin and grave. Amen. Heavens He silenced the are boast. roaring in praise of your glory, for you are raised to life again. You have no rival, you have no equal, now and forever, God, you reign. Yours is the kingdom, yours is the glory, yours is the name above all names. What a powerful name it is. What a powerful name it is. The name of Jesus Christ, my King. What a powerful name it is. Nothing can stand against. What a powerful name it is. The name of Jesus. Lord, we thank you. The name Thank you, of Holy Father. Jesus. Name of Lord Savior Jesus Christ. Only this name ఈ నామం ఒక్కటే can He give you the resurrection power. మీకు పునరుత్థానమును జీవమును కలగజేసి. My brother and sister, నా ప్రియ సోదరి what a సోదరుడా, hope we have after our death.
మనం మరణించిన కూడా మంచి నిరీక్షణ మనకున్నది. You are living in your home మీరు మీ గృహాల్లో జీవిస్తూ with ఉన్నారు, full of family, కుటుంబం అంతా జీవిస్తూ ఉన్నారు but కలిసి. death would have separated one of your loved ones. మీ ప్రియులైన వారిని మరణము వేరుపరిచి But ఉండవచ్చు. don't worry, కానీ చింతించవద్దు. the loved one who have lost isn't with Jesus మీరు ఎవరైతే ప్రియులైన వారిని కోల్పోయిన వారు ప్రభుతో ఉన్నారు. because of his resurrection power. ఈ పునరుత్థాన శక్తిని బట్టి One day you are going to see ఒక him. రోజున తిరిగి మీరు ఆయన We కలుసుకోబోతూ are going to live with him ఉన్నారు. in the mansions in the heaven. ప్రభు సిద్ధపరిచిన ఆ పట్టణంలో మీ ప్రియులైన వారితో కలిసి మీరు బ్రతకబోతూ What ఉన్నారు. a God we have. ఎంత గొప్ప దేవుడు అండి. Come to the Lord Jesus today. ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు He దగ్గరికి is going to రండి. give you his life and resurrection. ఆయనే ఆ జీవమును పునరుత్థాన శక్తిని మీకు అనుగ్రహించువాడు. Ask him to come into your heart. అడగండి, నా హృదయంలోనికి రండి ప్రభు అని అడగండి. Ask the Lord to fill you with his Holy Spirit. తన పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభు అని ఆయన And అడగండి. walk with the Lord. ప్రభుతో కలిసి నడవండి. And when you go on praying with him, ఆ విధంగా ఆయనతోనే కలిసి మీరు ప్రార్థన చేస్తూ the ఉన్నప్పుడు resurrection power of Jesus will come inside you. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి నీ లోపలికి వస్తుంది. In the time of prayer, ప్రార్థన సమయంలో the power of God comes inside you. దేవుని శక్తి నీ లోపలికి ప్రవేశిస్తుంది. So that will give you resurrection ఆ power. శక్తి నీ లోపల పునరుత్థానపును పుట్టిస్తుంది, పునరుత్థాన శక్తిని కలగజేస్తుంది. Oh, thank you, Lord ప్రభువా Jesus. యేసయ్యా మీ కృతజ్ఞతలు Come to the చెల్లిస్తున్నాం. Lord today. ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి. Come to the Lord ఆ today. యేసయ్య దగ్గరికి ఇప్పుడే రండి. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Let's pray. ప్రార్థన. Father, I thank you తండ్రి మీ this కృతజ్ఞతలు wonderful చెల్లిస్తున్నాం. time. ఈ యొక్క అద్భుతమైన for సమయాన్ని your మాకు word. ఇచ్చి మీరు వాక్యమును ఇచ్చినందుకు మీకు వందనాలు. So Lord, give your resurrection power to the people. ప్రభువా ఈ ప్రజలందరికీ మీ పునరుత్థాన శక్తిని దయచేయండి. Take out the fear and panic. ప్రతి భయమును భీతిని వీరిలోంచి Give తీసివేయండి your నాయనా. life to them. మీ జీవమును వీరికి అనుగ్రహించండి ప్రభువా. Joy and goodness and peace. సంతోషము, మంచితనము, సమాధానము వీరు And the అనుభవించుదురుగాక. righteousness of God. మీ నీతిని అనుభవించుదురుగాక. I command the spirit of fear to leave them right now. భయపెట్టే ఆత్మని ఇప్పుడే విడిచి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. And I pray for all the people who are affected in sickness and diseases. Let your resurrection power come down and heal them right ఎవరైతే now. రోగంతో వ్యాధితో బాధపరిచి అటువంటి వారందరి మీదకి నీ పునరుత్థాన శక్తి వచ్చి వారందరిని స్వస్థపరచును గాక. I command the spirit of death to leave them right now. మరణపు ఆత్మను విడిచి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Let the life of Jesus come upon them. యేసయ్యా మీ జీవం వీరందరికీ వచ్చును గాక. Prosper them, O God. వర్ధిల్లింప చేయండి నాయనా. Spiritually, ఆత్మీయంగా వర్ధిల్లింప చేయండి, financially, ఆర్థికంగా and వర్ధిల్లింప give them చేయండి, good health. మంచి ఆరోగ్యపరంగా వర్ధిల్లింప Bless చేయండి their నాయనా. job, వీరి ఉద్యోగాలను ఆశీర్వదించండి, business. వారి వ్యాపారాలు దీవించండి Bless నాయనా. their children. వారి పిల్లలు దీవించండి ప్రభువా. Bright future. మంచి భవిష్యత్తును అనుగ్రహించండి Open the నాయనా. doors. వారికి ద్వారములు తెరవండి ప్రభువా. Bless their business. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి Cover them నాయనా. with their precious మీ blood. ప్రశస్త రక్తంతో వీరిని అందరినీ కప్పండి ప్రభువా. No plague and virus should touch them. ఏ రోగము, ఏ తెగులు, వైరస్ వీరిని తాకడానికి Cover వీల్లేదయ్యా. them with their precious blood. మీరు ప్రశస్త రక్తంతో వీరిని కప్పండి ప్రభువా. Let the resurrection power cover them. మీ పునరుత్థాన శక్తి వీరిని కప్పును గాక. Let their spirit, body, soul be filled with resurrection power. వీరి ప్రాణ, ఆత్మ, శరీరాలు పునరుత్థాన శక్తితో నింపబడును గాక. Thank you, Lord. ప్రభువా మీరు చేస్తున్నందుకు Bless వందనాలు. each and every one. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి Lord, నాయనా. take it out, this virus in our nations, in the nation. ప్రభువా ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా భారతదేశం నుంచి కరోనా వైరస్ ను తుడిచివేయండి నాయనా. And bless your people. నీ O ప్రజలను God. ఆశీర్వదించండి ప్రభువా. Thank you, Lord Jesus. ప్రభువా మీకు వందనాలు Thank you యేసయ్యా. for your word. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి In వందనాలు the name ప్రభువా. of Jesus, I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. And all the people said, ఆమేన్. Amen. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. So it's a time to be filled with resurrection power, right? పునరుత్థాన శక్తిని పొందుకునే సమయం Are you ఇదేనండి. prepared, bread table? మీరు ప్రభు బలను Take it సిద్ధపరచుకున్నారా? out in your mind that only the pastor should means give this word. No. When you are in the home, you can serve yourself with the bread and the juice that symbolizes Jesus' bread and body. చూడండి, ప్రభు రొట్టెను రక్తాలను మరి పాస్టర్ గారు ఒకరే పంచి ఇవ్వాలని ఆలోచన దయచేసి తీసివేయండి. మీ గృహాల్లోనే రొట్టెను అదేవిధంగా రసంను సిద్ధపరచుకోండి. ప్రతి ఆదివారం కూడా ప్రతిరోజు కూడా మీరు వీటిని పాలు పొందవలసింది. That gives you resurrection power. ఈ విధంగా చేస్తున్నప్పుడు పునరుత్థాన శక్తి మీకు కలుగుతుంది. Amen. Are you ready? మీరు సిద్ధపరచుకున్నారా? Praise God. ప్రైజ్ ద లార్డ్. Let us all just kneel down and close your eyes. ఒక్క నిమిషము అందరూ మోకరించి కళ్ళు మూసుకొని And పరీక్షించుకోండి. think about yourself deep inside your heart and your soul. నీ హృదయము, నీ మనసును ఒక్కసారి లోతుగా పరీక్షించుకో.
Amen. Prepare to partake in his body and ప్రభు blood. శరీర రక్తాల్లో పాలు పొందడానికి ముందు దయచేసి సిద్ధపడాలి. What you did. ఏం చేసావు ఒకసారి How were ఆలోచించు. your thoughts? నీ ఆలోచనలు ఏ How విధంగా were your ఉన్నాయి, words? నీ మాటలు ఏ విధంగా How were ఉన్నాయి, your నీ behavior? ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. Please మిమ్మల్ని check up మీరే. yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని This ప్రభు is- రక్తాల పాలు పొందాలి. this is a part which gives you resurrection power. ఎందుకంటే ఇక్కడే మనము ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకునే సమయం అండి ఇది. Jesus said, I am the resurrection and యేసు life. ప్రభు అన్నారు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను Close your అంటున్నాడు. eyes and check up. కాబట్టి దయచేసి ఒకసారి ప్రభు శరీరాలు పాలు పొందడానికి మునుపు కళ్ళు మూసుకొని పరీక్షించుకొని పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. On the night he was betrayed, ప్రభు తను అప్పగించబడిన ఆ రాత్రి he took a bread, ఒక రొట్టెను తీసుకొని he broke it, విరిచి and he gave it to his తన disciples. శిష్యులకు ఇచ్చాడండి. And he said, ఆయన అంటూ ఉన్నాడు, this is my body, ఇది నా శరీరము, remember me. అనేకుల కొరకు విరగొడుతున్న శరీరం, నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీన్ని భుజించండి అన్నాడు. Let us say, కాబట్టి Lord చెప్దాం. Jesus, యేసు ప్రభువా, I remember your body, నేను మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని and I take it, and I receive health and your resurrection power. మీరిచ్చే ఆరోగ్యమును పునరుత్థాన శక్తిని ఈ రొట్టెను భుజించడం ద్వారా నేను పొందుకొంచు ఉన్నాను. Amen. ఆమేన్. That gives you resurrection power. ఆయన శరీరము పునరుత్థాన శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. After the bread, ఆయన భోజనం అయిన తర్వాత he took the cup, ఆయన పాత్రను he తీసుకొని gave it to his తన disciples, శిష్యులకు ఇచ్చి and said, ఆయన అన్నాడు, this is my blood. ఇది నా రక్తము, I will bring you out, నేను బయటికి give you తీసుకుని freedom, వస్తాను, మీకు స్వాతంత్రం redeem అనుగ్రహిస్తాను, you, మిమ్మల్ని I will విమోచిస్తాను, be your God. మీకు దేవుడునై ఉంటానని వాగ్దానం చేశాడు This ప్రభు. blood covers you, ఈ రక్తము మిమ్మల్ని కప్పుతుంది అండి. gives you resurrection మీకు power. పునరుత్థాన శక్తి ఈ రక్తం వల్ల కలుగుతుంది. Say, Lord Jesus, యేసు ప్రభువా, I remember your blood. నేను మీ రక్తాన్ని జ్ఞాపకం Cover me చేసుకుంటాను. with thy blood. మీ రక్తంతో నన్ను కాపాడు. Thank you, Lord, you brought me out from death into life ప్రభువా, మరణములో నుంచి జీవములోకి నన్ను దాటించినందుకు మీ కృతజ్ఞతలు for your చెల్లిస్తున్నాను. blood. మీ రక్తము ద్వారా చేశారు నాయన. Cover me with thy blood. మీ రక్తంతో కప్పండి నన్ను. Help me to overcome all my weaknesses. నా బలహీనతలన్నిటిలో నుంచి నేను వాటన్నిటి మీద జయించడానికి నాకు సహాయం చేయమని, Bring me out. నన్ను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. Give me freedom. నాకు స్వాతంత్రం అనుగ్రహించండి, Redeem me. విమోచించండి అయ్యా నన్ను. And be my నా God. దేవుడిగా ఉండండి యేసయ్యా. Take it. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You're blessed. మీరు ఆశీర్వదించబడ్డారు. Resurrection power works inside. పునరుత్థాన శక్తి మీ లోపల ప్రవేశించింది. Amen. ఆమేన్. Church, సంగమా, please give us your comments దయచేసి మీ అభిప్రాయాలు మాతో and పంచుకోండి, your మీ testimonies. సాక్ష్యాలు మాతో and your పంచుకోండి, prayer requests. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. Amen. ఆమేన్. Amen. How are you doing? మీరు బాగున్నారు కదండి? Amen. Amen. So we will come to know what happened to you and how are you by your testimonies and your comments. మీ అభిప్రాయాలు అదేవిధంగా మీ సాక్ష్యాలు మాతో పంచుకున్నప్పుడు మీరు బాగున్నారని, మీ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉందని సంగతులు మాకు తెలుస్తాయి. Amen. ఆమేన్. Let's all close your eyes. Let us take this blessing. దయచేసి అందరి కళ్ళు మూసుకొని చివరి ఆశీర్వాదం తీసుకుందామండి. Take this blessing. ఆశీర్వాదాలు తీసుకోండి. Praise God. Praise Close God. your eyes అందరి కళ్ళు మూసుకొని అలాగే తల వంచండి. and take this blessing. ఆశీర్వాదం తీసుకోండి. The Lord bless you and keep you. యెహోవా ఆశీర్వదించి నేను కాపాడును గాక. The Lord make his face shine upon you and be gracious to you. యెహోవా తన సన్నిధి నీకు ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. యెహోవా తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి
నీకు సమాధానం కలగజేయును గాక. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకందరికీ తోడయుండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Walk in a blessed week ఆశీర్వాదకరంగా ఈ వారం with అంతా నడవండి. resurrection power and life. పునరుత్థానం శక్తిని, జీవమును కలిగి నడవండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shalom. షాలోమ్.